మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు. దీనికి కారణం ఛత్తీస్గఢ్ వదిలి మావోయిస్టులు ఏపీకి చేరుకోవడమే. దీంతో చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల పేరుతో అలజడి రేగింది. మొత్తం 5 జిల్లాల్లో ఏకకాలంలో ఒకే రోజు హై టెన్షన్ క్రియేట్ అయింది. పోలీసులు ప్రజలు ఉలిక్కిపడిన పరిస్థితి. ఏపీ నుంచి సముద్ర మార్గంలో ప్రయాణానికి మావోయిస్టులు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. మారేడుమిల్లి ఇదే దండకారణ్యం నుంచి మావోయిస్టుల ఎస్కేపింగ్ ప్లాన్. ఏలూరు, కాకినాడ, విజయవాడలో పెద్ద సంఖ్యలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. విజయవాడ, కాకినాడలో కలిపి 31 మంది అరెస్ట్ కాగా ఏలూరులో పోలీసులు అదుపులో 12 మంది ఉన్నారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 43 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. ఇక పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులు కేడర్ ఏంటి? అగ్రనేతలు ఉన్నారా? దొరికింది అగ్రనేతలా, అంగరక్షకులేనా? అంగరక్షకులు దొరికితే అసలు నేతలేమైనట్టు? ఎన్కౌంటర్ లో చనిపోయిన హిడ్మాను మినహాయిస్తే మిగిలిన 8 మంది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులెక్కడా? మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏమయ్యాడు? మారేడుమిల్లి ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి ఆంధ్ర, ఒడిశా బోర్డర్ వైపు తిరుపతి వెళ్లి ఉండొచ్చని సందేహిస్తున్నారు. ఏఓబి వైపు వెళ్లిన తిరుపతి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టినట్లు సమాచారం. ఇక కాకినాడ, విజయవాడ నుంచి మావోయిస్టుల నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి? కాకినాడ, ఏలూరు, విజయవాడలో మావోయిస్టులకు సాయం చేసింది ఎవరో గుర్తించారా? సముద్ర మార్గంలో మావోయిస్టుల ఎస్కేపింగ్ కు ప్లాన్ ఎవరిది? క్షేత్రస్థాయిలో మావోయిస్టులకు అండగా ఉన్నదెవరు? ఎన్ని రోజుల క్రితం విజయవాడ, ఏలూరు, కాకినాడకు వచ్చారు? ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా న్యూస్ ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నవీన్, మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ ఏపీ వయా మారేడుమిల్లి ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. ఛత్తీస్గఢ్ వదిలి ఏపీకి చేరుకున్న మావోయిస్టులు ఏంటి ప్రస్తుత పరిస్థితి, ఎలా ఉంది అక్కడ, ఏంటి? మనం చూడొచ్చు, ఏపీ ఈ రోజు ఉలికిపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఏపీ మారేడుమిల్లి అడవి ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్టు, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోయాడు. అతను 10 మంది కూడా చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ ఎన్కౌంటర్ తర్వాత ఏపీలోని 5 జిల్లాల్లో భారీ ఎత్తున కూడా తనిఖీలు ముమ్మరం చేశాయి భద్రతా బలగాలతో పాటు. అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు బలగాలు పూర్తి స్థాయిలో మనం అక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికే 40 మంది పైన కూడా మావోయిస్టుని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వివిధ ఇండ్లలో వాళ్ళు ఉన్నట్టుగా గుర్తించి పూర్తి స్థాయి కూడా భారీ భద్రత నడుమ ఆ ఇండ్లను టార్గెట్ చేసి పూర్తి స్థాయిలో ఇండ్లలో ఉన్న వాళ్ళని అయితే అదుపులోకి తీసుకున్నది. అదుపులోకి తీసుకున్న వాళ్ళల్లో 9 మంది మావోయిస్టు, ప్రజెంట్ గా ఉన్నటువంటి మావోయిస్టు ఆ కేంద్ర కమిటీ కార్యదర్శి తిరుపతి, ఆ గన్మెన్లు అంటే ఆ అంగరక్షకులుగా చెప్పుకున్నటువంటి ఆ గన్మెన్లు కూడా 9 మంది ఉన్నారని చెప్పేసి ఒక పక్క పోలీసులు చెప్తారు. మిగతా వాళ్ళు మొత్తం కూడా హిడ్మాకు సంబంధించినటువంటి పిఎల్జే కంపెనీ 1 కు సంబంధించినటువంటి నాయకులు అంటున్నారు. కానీ ఎవరు ఆ నాయకులు? ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి 40 మంది దాకా మావోయిస్టులు అదుపులోకి తీసుకున్నారు. తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఈ 40 మందిలో ఎవరున్నారు కీలక నేతలు? మావోయిస్టులు కేంద్ర కమిటీలో ఉన్నది కేవలం 9 మంది మాత్రమే. సీసీ నెంబర్లు అంటే సీసీ నెంబర్లు అంటే కేంద్ర కమిటీ సభ్యులు 9 మంది మాత్రమే ఉన్నారు. 9 మందిలో ఈ రోజు ఏపీలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో హిడ్మా చనిపోయాడు. హిడ్మా చనిపోయిన ఇంకా 8 మంది ఉన్నారు. 8 మందిలో ఎవరన్నా ఈ ఆంధ్రప్రదేశ్ లో దొరికారా? 40 మందిలో ఎవరైనా కీలక నేతలు ఉన్నారా? అది పూర్తి స్థాయి కూడా పోలీసులు వెల్లడించట్లేదు. కేవలం మావోయిస్టు సంబంధించినట్టు ఎవరైతే సుప్రీం కమాండర్ గా మావోయిస్ట్ లో కొనసాగుతుండో దేవోజీ సంబంధించినటువంటి 9 మంది అంగరక్షకులు దొరికారని చెప్తున్నారు. కానీ ఆ అంగరక్షకులు కూడా ఎవరు? ఎందుకంటే ఆషామాషి ఉన్నటువంటి వ్యక్తుల్ని అంతమంది ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా ఒక టాప్ మోస్ట్ లీడర్లు మాత్రమే ఆయనకు అంగరక్షకులుగా ఉంటారు. పూర్తిగా మనం చూడవచ్చు ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోయింది కూడా కేవలం హిడ్మా భార్యతో పాటు కొంతమంది పిఎల్జే కంపెనీ 1 కు సంబంధించిన కమాండర్స్ ఉన్నారు దాంట్లో. అంటే ఆయన అంగరక్షకులుగా ఆ 4 ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా ఆ కంపెనీ 1 ఏదైతే ఉందో బెటాలియన్ పిఎల్జే కంపెనీ 1 కి కమాండర్లుగా వహిస్తున్నారు. అదే విధంగా ఈ రోజు దొరికినటువంటి 40 మంది దాకా ఏపీలో 5 జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో దొరికారో 5 జిల్లాల్లో దొరికినటువంటి 40 మంది ఏ మావోయిస్ట్, ఏ క్యాడర్ చెందిన వాళ్ళు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా నిర్బంధం ఉంది. అంతేకాకుండా
2026 కల్లా పూర్తి స్థాయిలో కూడా మార్చి కల్లా మావోయిస్టులు లేని ప్రాంతంగా తీర్చిదిద్దామని చెప్పి ఛత్తీస్గఢ్ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి మకాం మార్చుకున్నారు. అంటే సేఫ్ జోన్ కి లేదా ఇతర ప్రాంతాలకు పోవడానికి, ఇతర దేశాలకు పోవడానికి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అదంతా కూడా మారేడుమిల్లి అడవి ప్రాంతం నుంచి నేరుగా అక్కడికి విజయవాడతో పాటు కాకినాడ ప్రధాన నగర్లు ఆంధ్రప్రదేశ్ నుండి ప్రధాన నగర్లకు చేరుకున్నారు. వాళ్ళు ఎప్పుడు చేరుకున్నారు? ఎందుకంటే ఇల్లు తీసుకొని దర్జాగా దాదాపుగా 40 మంది పైన కూడా అక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ చాలా మంది కూడా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ ప్రాంతం నుంచి. ఎందుకంటే ఒక మనిషి దొరికినాక ఇంకో మనిషి బయటకి ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 40 మంది పైన కూడా అరెస్ట్ చేసినామని చెప్పేసి కూడా ఏపీ పోలీసులు చెప్తున్నారు. అరెస్ట్ చేసిన వల్ల కీలక నేతలు ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో హిట్మా చనిపోయాడు. ఫోకస్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ముగ్గురు మీదనే పెట్టింది. మావోయిస్టు కీలక మోస్ట్ వాంటెడ్ నేతలు ముగ్గురున్నారు. గణపతి, అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా హిట్మా ఈ రోజు చనిపోయాడు కాబట్టి ఇద్దరు మాత్రమే కీలక నేతలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కీలక నేతలలో గణపతి ప్రస్తుతానికి ఆయన ఇక్కడ ఈ దేశంలో లేడు, పూర్తిగా ఆయన ఈ ప్రాంతంలో లేడు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇప్పుడు గణపతి లేడు కాబట్టి తిరుపతి పూర్తిగా ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నాడు. హిట్మా అదేవిధంగా తిరుపతి ఇద్దరు కలిసి ఎక్కడున్నా ఆ వ్యూహాలు రచించే పరిస్థితిగా పడుతుంది. అయితే ఎన్కౌంటర్ తర్వాత తను తప్పించుకున్నాడు అనేది చెప్పి ఒక ఆరోపణలు వస్తాయి. తప్పించుకున్నాడు ఎటువైపు పోయాడు, ఒడిశాకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి మనం చూసుకున్నట్టయితే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు మన ఈ మధ్యకాలంలో చూడొచ్చు. కేంద్ర కమిటీలో ఉన్న కీలక నేతలు మొత్తం కూడా ఎన్కౌంటర్ లో చాలా మంది కూడా చనిపోయారు. చనిపోయిన ఆ డేటా తీసుకున్నట్టయితే ప్రధానంగా మనం చూడొచ్చు. తెలంగాణలో కొంతమంది చనిపోయారు, ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది చనిపోయారు, అంతేకాకుండా ఛత్తీస్గఢ్ లో కొంతమంది చనిపోయారు, అదేవిధంగా మహారాష్ట్రలో చనిపోయారు. అంటే కీలక నేతలు చనిపోని రాష్ట్రం ఏదైనా నుండి ప్రస్తుతానికంటే అది ఒడిశా అని చెప్పుకోవచ్చు. అంటే ఒడిశాకి వెళ్ళిన తప్పించకపోయిందని చెప్పేసి పక్క చెప్తున్నారు. అంటే మావోయిస్టు ఇప్పుడు ఉన్న తిరుపతి ఏదైతే ఉందో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి ఆ ప్రాంతానికి ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి ఇప్పుడు చెప్తున్న ఒడిశా ప్రాంతం వైపు తప్పించుకున్నాడు అని చెప్పేసి కూడా కొన్ని పోలీసులు కొన్ని ఆలోచన చేస్తున్న పరిస్థితిగా ఉంది. సో అంటే ఆ ప్రాంతానికి ఆయన చేరుకున్నాడు. ఎందుకంటే తప్పించుకున్న వ్యక్తి ఆ ప్రాంతానికి పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ కూడా తీవ్రమైన నిర్బంధం ఉంది. పూర్తి స్థాయి కూడా ఏఓబి ప్రాంతం కానీ ఒడిశా ఇదంతా కూడా పూర్తిగా కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి కేంద్ర బలగాలు భారీ ఎత్తున కూడా కూంబింగ్ ఆపరేషన్ చేపడుతుంది. అంతేకాకుండా అక్కడ ఎక్కడికక్కడ సెంట్రల్ సంబంధించిన ఫోర్స్ ఉంటుంది, క్యాంపులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా ఈ రోజు దొరికినటువంటి ఆంధ్రప్రదేశ్ లో దొరికినటువంటి మావోయిస్టుల సంఖ్య చూసుకుంటే భారీ ఎత్తున చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ఉలికిపడినటువంటి పరిస్థితి కాపాడుతుంది. కానీ ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ రోజు హిట్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ తనిఖీలు మొదలు పెట్టారు. అంటే అక్కడ దొరికినటువంటి ఎన్కౌంటర్ లో ఏవైతే డేటా దొరికిందో ఎన్కౌంటర్ లో హిట్మా దగ్గర దొరికినటువంటి డేటా కానీ హిట్మా ఎన్కౌంటర్ ప్రాంతంలో కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే 6 చనిపోయినప్పుడు ఆ ప్రాంతంలో కొంతమందిని సజీవంగానే వాళ్ళని తీసుకొని అంటే అదుపులోకి తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడే ఇదంతా కూడా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ఇమ్మీడియట్ గా ఎమ్మటే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా తనిఖీలు చేశారు. ఇప్పుడు ఏపీలో ఉన్న 5 జిల్లాలు ఏదైతే ఏలూరు, అదేవిధంగా కృష్ణా జిల్లాతో పాటు కాకినాడతో పాటు ఇతర జిల్లాల్లో పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేసి దాదాపుగా 40 మంది పైన కూడా మావోయిస్టు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న మావోయిస్టులు ఎవరు ఏంటనేది ఇప్పటివరకు కూడా తెలియని పరిస్థితి కనపడుతుంది. సోనీ, రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.